మరి కొన్ని గంటల్లో ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తాను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రామ్లీలా మైదానం ముస్తాబైంది. ఏర్పాట్లను బీజేపీ పూర్తి చేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. రేపు మధ్యాహ్నం కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త సీఎం చేత ప్రమాణం చేయించనున్నారు. రామ్లీలా మైదానంలో సుమారు 30,000 మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. అలాగే 3 పెద్ద స్టేజ్లతో ప్రమాణ స్వీకార ఏర్పాటు చేయగా మెయిన్ స్టేజ్ మీద ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూర్చోనున్నారు. ఇక రేఖా గుప్తా ప్రస్థానం ఒక్కసారి చూస్తే ఢిల్లీ మేయర్గా పనిచేసిన అనుభవం ఆమెకుంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా కూడా ఆమె 2 సార్లు ఎన్నికయ్యారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్గా, తర్వాత మేయర్గా కూడా ఆమె పనిచేశారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రేఖా గుప్తా, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పర్వేష్ వర్మ పేర్లను ఖరారు చేశారు. అలాగే విజేంద్ర గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నియమిస్తారు. రేఖా గుప్తాకు గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ రాజకీయంగా ఆమెకు సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె పితంపుర, షాలిమార్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. స్థానికంగా పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె ముందుండేవారు. రేఖా గుప్తా కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండటం ఆమెకు కలిసొచ్చింది. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. కార్ పార్టీ గేర్ మార్చింది. జెట్ స్పీడ్తో ఉరుకులు పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగా పార్టీ కమిటీలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. దాదాపు 8 ఏళ్ల తర్వాత పార్టీ నియామకాలపై దృష్టి సారించింది. గులాబీ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చవిచూడగా అదే అసంతృప్తిలో ఉండిపోయారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు లెక్క మారింది. అధికార పక్షం లెక్కలు తేల్చేందుకు, కేడర్ను సమాయత్తం చేసేందుకు గులాబీ అధినేత పావులు కదుపుతున్నారు. పార్టీ నేతలపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పనైపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు గులాబీ బాస్. అందుకే నైరాశ్యంతో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు. అనంతరం లోకల్ బాడీ ఎన్నికల్లో కష్టపడాలని సూచించారు. 100కు 100% మళ్లీ మనమే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజల కోసం పార్టీ నేతలు పనిచేయాలి అంటూ సూచన చేశారు. మరోవైపు ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు కేసీఆర్. అలాగే బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే బీఆర్ఎస్ నూతన కమిటీల ఏర్పాటు చేయాలని, కమిటీల ఏర్పాటుకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావును నియమించినట్టుగా తెలుస్తోంది. అధికారమే పరమావధిగా పనిచేసే ఆలోచన తమకు లేదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవం ప్రజా ఉత్సవంగా నిర్వహించాలని తమ పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు. ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ మన తెలంగాణ అని అన్నారు. తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగాల గురించి పార్టీ సమావేశంలో గుర్తు చేసుకున్నట్టుగా చెప్పారు. అందుకే తెలంగాణలో 430 మంది రైతుల ఆత్మహత్యలు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చేసుకున్న ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్లు 100 పైగా జరిగిన ఆత్మహత్యలు, 30 పైగా నేత కార్మికుల ఆత్మహత్యలు, నిన్న మొన్న రియల్ ఎస్టేటు వ్యాపారుల ఆత్మహత్యలు కూడా ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటి గురించి కూడా
చాలా వివరంగా చర్చ జరిగింది. సమస్యలను కూడా ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో, మన హక్కులను కాపాడడంలో విఫలమవుతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది. జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నదనే మాట కూడా. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసేదానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుం బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం, పోరాటాలు కూడా చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ 8 పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్, 2 పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకు వచ్చింది. ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర, బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ, పోరాటం చేసే దానిలో కానీ, కేంద్రం మెడలు వంచే దానిలో కానీ ఏ రకంగా గతంలో పోరాటం. మీరు చేసిన కులగణన తప్పుల తడక రీసర్వే చేయండి అన్నాం. మళ్ళీ ఒక పరిహాసం మాదిరిగా, ఒక జోక్ లాగా. ఎంత సిల్లి అండి, నాకు అర్థం కాదు. అసలు కామన్ సెన్స్ ఉందా ముఖ్యమంత్రికి? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాట అంటే అది చెప్తా ఉన్నాడు. నా ఎలక్షన్ అఫిడవిట్లో నా కులం లేదా? నాది ఏం తెలుసుకునేది? కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవ్వుతూనే ఉన్నాడు నా మీద. ఏం కేసు పెట్టాలని నా గురించి తెలియదేముంది? ఆయన కుల వివరాలు ఉన్నాయి, నా కులం పేరు ఉన్నది, నా అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదేం పాడైంది? అసెంబ్లీ స్పీకర్ నడితే ఆయన ముఖాన కొడతాడు. నేనేమంటున్నా అంటే చిల్లర మదాకులు చేయొద్దు. నీకు బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఎట్లిస్తావో చెప్పు. రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు. నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు. బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఏందో చెప్పు. ఇంకొక మాట, ఇలా చాలా సిల్లీగా మాట్లాడుతున్నాడు. ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడుతున్నాడు. మరి ఎట్లా సాధ్యమవుతుందని ఎలక్షన్ల ముందు తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారితో చెప్పించేటప్పుడు ఎట్లా సాధ్యమవుతుందని సోయలేదు ఆ రోజు. అంటే ఓట్ల కోసం ఏదైనా మాట్లాడచ్చు, బీసీలను మోసం చేయొచ్చు. ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీ పరంగిస్తా. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది. ఎవరిని ఎవరు బహిష్కరిస్తారో చూద్దాం బ్రదర్. ఎందుకంటే ఆయనను ఎవరు దేక్తలేడు, ఆయన బాధ ఆయనకుంది. మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు, ప్రజలు పట్టించుకుంటలేరు, బయటకు పోదామంటే భయం. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. త్వరలో కేసీఆర్ ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు. 5 ఏళ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సే లేదన్నాడు ఆయన. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు ఉనికి లేదన్నారు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజెస్ ఇస్తున్నాడని అన్నారు. క్యాడర్ను ఉత్తేజపరచడానికి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని అంటున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై చర్చించేవారని అన్నారు. కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ మన ఏదో ఫామ్ హౌస్ లో వచ్చి మాట్లాడారు. ఈరోజు మళ్ళీ ఏదో పార్టీ ఆఫీస్కి వచ్చి మీ కార్యకర్తల సమావేశం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులే చెడుగా మాట్లాడటం వల్ల బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని చెప్పడం వల్ల బీఆర్ఎస్ కి నష్టం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బై ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధే లేదు. మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా, ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు పున్నమి నాడు పౌర్ణమి నాడు వచ్చినట్టు మీరు వచ్చి ఈ యొక్క కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తుర్రు. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. మీరు వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి. క్షుణ్ణంగా సమగ్రంగా పరిశీలించి చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా డ్రాఫ్ట్ భూభారతి విధి విధానాలను తయారు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. తెలంగాణలో భూమికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వాటికి సరైన పరిష్కారం దొరకలేదన్నారు. గతంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయని పొంగులేటి వెల్లడించారు. భూమిని నమ్ముకొని బతికే కష్టజీవులను ఈ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కానుగ్గా ఇద్దామంటూ తెలిపారు జూపల్లి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా బీజేపీ అన్యాయం చేసిందన్న జూపల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. గడిచిన 10 సంవత్సరాల పరిపాలన పరంగా చూసినా కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరగడం తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కూడా జరిగింది. లక్షల కోట్ల ఆదాయం వచ్చిన తర్వాత ప్రజారాజ్యం అయిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా అది ఉద్యోగులకు మొదటి ప్రస్తుతాన్ని జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వలేదు. కేవలం సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సుమారు 50,000. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్లు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చారు అంటూ పేర్కొన్నారు మహేష్ గౌడ్. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని నమ్మించి కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడిందన్నారు. 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు టీపీసీసీ చీఫ్. ఉద్యోగాలు అట్టెక్కించి బంగారు తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టేసి కేవలం ఉద్యోగం బాగుపడడం తప్ప ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్లలో వారు 10 సంవత్సరాలలో వారు ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కనుక ఎక్కడైతే న్యాయంగా ఖాళీలు ఉన్నాయో. అధికారులకు ఎంపీ ఈటెల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్ ఐపీఎస్లు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు. బాస్ల ఆదేశాలు పాటించడం కాదు, నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు. లేదంటే శ్రీలక్ష్మి సహా కొంతమంది అధికారులకు పట్టిన గతే వారికి పడుతుంది అంటూ హెచ్చరించారు. తాము కూడా బుక్ రాస్తున్నామని లెక్కలతో సహా బయటపెట్టే రోజు వస్తుందన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు. ఆ కలెక్టర్ను పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. అరే నువ్వు నిజంగా గొప్పడు, ఇలా గుట్కాలు నడవదు, గుడమ్మ నడవదు, దుర్మార్గం ఆగుతుంది అంతే. ప్రభుత్వం చాలా పెద్దది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం అనుకున్న నాడు ఇంచు కూడా కదలదు. ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు. మొన్న నేను పోయినా ఒక అటాక్ అయింది, చూసిన మీరు. అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు, ప్రజలకు చట్టాల మీద విశ్వాసం సలగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతినిధి ఏం చేయాలి చెప్పండి? గా పని చేస్తాడు. అందుకనే నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్. ఏపీలో మిర్చి సెగలు రాజుకున్నాయి. రైతు సమస్యలపై టీడీపీ వైసీపీల మధ్య ఫైట్ జరుగుతోంది. మిర్చి ధరలపై చంద్రబాబు జగన్ ఫోకస్ పెట్టారు. మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించగా అసలు రైతులను పట్టించుకోవటం లేదని అంటున్నారు జగన్. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మిర్చి రైతుల సమస్యలను వివరించనున్నారు చంద్రబాబు. ఇదిలా ఉండగా మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదని మండిపడ్డారు జగన్. రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మిర్చి రైతుల సమస్యలపై పోరు ఉధృతం చేశారు జగన్. ఇందులో భాగంగా గుంటూరు మిర్చి యార్డ్లోని రైతులతో మాట్లాడారు. పోలీసుల ఆంక్షల్ని లెక్క చేయకుండా గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించారు జగన్. ఏపీలో పొలిటికల్ వార్ జరుగుతోంది. గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదంటూ మండిపడ్డారు. అటు జగన్ వ్యాఖ్యలపై మంత్రులు సైతం ఘాటుగానే స్పందించారు. జగన్ మిర్చి యార్డు పర్యటన పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. జగన్ అన్ని అబద్ధాలే చెబుతున్నారని వాపోయారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు విషయంలో జగన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రులు వెల్లడించారు. 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా
కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. 2014-19లో చంద్రబాబు గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. మేము వచ్చి 8 మాసాలు అయింది, గిట్టుబాటు ధరలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నావు. ఏం జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు ప్రధానమైనటువంటి పంట ప్యాడీ, రైస్. నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి, మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టలేదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డ్ ఉంది. దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే, అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను. గుంటూరు మిర్చి యార్డు పేరుతో కొత్త డ్రామాకి తరలిస్తాను. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందా అని చెప్పి అడుగుతాను. మరి మీ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 14,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. మీ నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానం నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదు. ఇవాళ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. నిద్రలో కూడా కలవరిస్తున్నారంట రెడ్ బుక్ అని. వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఈ రెడ్ బుక్ ఏమైపోతుంది, ఎవరి పేరు ఉందని వెతుక్కుంటున్నారు. మేము అనుకున్నట్టయితే వచ్చిన నెల 2 నెలల్లోనే ఒక్కడు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. గుర్తుపెట్టుకున్న వైసీపీ నాయకులందరికీ. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, వంశీయును నాని ఇద్దరు అందంగా ఉంటారట. అందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ చేయిస్తున్నారట. అందుకే చెప్తున్నాను, మందులు సరిగా వాడండి అని. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని. అమ్మ భారతమ్మ, మందులు డోసు పెంచమ్మా, ఇంటికి మందులు సరిగా పనిచేయడం లేదు. మతి స్థిమితం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారు. ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు ఇవ్వలే. ప్రజలు పక్కన తోసి చీయని పక్కన పెట్టారు మిమ్మల్ని. ఇంకా మీకు బుద్ధి రావడం లేదు. కాకపోతే వస్తే అసెంబ్లీ సమావేశాలకు రండి, లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. నిన్న విజయవాడలో అల్లర్లకు జగన్ కుట్ర చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని రౌడీలందరినీ విజయవాడ తరలించారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే పోలీసులు ముందే గుర్తించి కుట్రను భగ్నం చేశారన్నారు. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడు అంటూ ఎద్దేవా చేశారు. ఇక పోలీసుల బట్టలు ఊడిస్తావా అన్నారు జగన్. మరి మీ పిల్లలను కలవాలన్నా పోలీసుల అనుమతి ఉండాలి కదా అని గుర్తు చేశారు. వెంటనే విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నిన్న చేద్దామనుకున్నటువంటి అరాచకానికి అది మీకు చాలా మందికి మీలో తెలియకపోవచ్చు. బయట నుంచి ఫోన్ తీసుకొని వచ్చి ముందు రోజు రాత్రి విజయవాడ నగరంలో పెట్టి కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించడానికి నిన్ను చేసినటువంటి పథకం అది. అందరినీ కూడగట్టుకొని వచ్చాడు. మాత్రం గుర్తుపెట్టుకో, విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది. విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామని నీ స్థలాలు ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు, లేదా ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నవాళ్ళు, కార్మికులు, కర్షకులు అందరూ హ్యాపీగా ఆ 100-200 జేబులో పెట్టుకుని హ్యాపీగా పడుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరో జేబు కొట్టరా బాబా అని. మళ్ళీ వీళ్ళందరూ తీసుకొచ్చి నీ విజయవాడని గందరగోళం చేద్దాం అనుకుంటాం. నువ్వు ఇలాంటి పనులు మానుకో. జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. వంశీ నాని జగన్మోహన్ రెడ్డి కొంత అయితే కొంత వీళ్ళిద్దరు 100 వాళ్ళు ఓడిపోయామని ప్రతి ఒక్క వైసీపీ మాట్లాడుతున్నాడు. యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చూడండి. వాళ్ళ ప్రైమ్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మంత్రి సత్యకుమార్ విజయవాడలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రి సత్యకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్న జరిగిన ఆసుపత్రిలో మరణానికి విచారణకు ఆదేశించామన్నారు. సిబ్బంది అనాథరైజ్డ్ ఆబ్సెంట్ను గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏంటంటే ఆకస్మిక తనిఖీ చేసిన నేపథ్యంలో ప్రతి పేషెంట్ 5 నుంచి 10 నిమిషాల్లో మాకు రిజిస్ట్రేషన్ ఓపీ అవుతుంది. మొత్తం కలిసి ప్రక్రియ అంతా అరగంటలో అవుతుంది. గతంలో చాలా కొన్ని సంవత్సరాలుగా వస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా గంటలు పట్టేది, ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. మార్పు వచ్చిందనే విషయాన్ని పేషెంట్ తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. రెండోది పరిశుభ్రత పెట్టి కూడా ప్రధానంగా దృష్టి పెట్టాం. ఆసుపత్రిలోనే పరిశుభ్రత లేకపోతే మిగతా వాళ్ళకి మనం ఏం చెప్పగలం. చూస్తే ఇవాళ పరిశుభ్రత
లేదు కొన్ని చిన్న చిన్న విషయాలు మరుగుదొడ్ల విషయంలో ఇంకా వస్తాయి. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఉన్న కొరత నాకు ఇవాళ కనిపించింది అంటే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలలో ఒకటే. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వనాశనమయ్యి అప్పుల పాలైందన్నారు. రాష్ట్రంలో 7 నెలల్లోనే 6,30,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే చిన్న విషయం కాదన్నారు. కలయికతో ఎంతో అత్యంత అద్భుతంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దేదానికి పూర్తి ప్రయత్నం చేయటం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు ప్రభుత్వము 5 years లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని అప్పుల మయంలోకి గెంటేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 7 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి 6,30,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఊడిగం చేస్తూ రైతులు పదే పోరాటాలు చేస్తున్నా కనీస మద్దతు ధరలు కొడితే దానికి కూడా వారి వైపు నుంచి ఎలాంటి పరిష్కారం కూడా చూపడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2014 ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశాడో అందులో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా వరద సాయాన్ని ప్రకటించింది. విపత్తు, వరద సాయం కింద 5 రాష్ట్రాలకు కేంద్రం 1,554.99 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 608.08 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఏపీతో పాటు తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు నిధులు అందించింది. తెలంగాణకు 231.75 కోట్ల రూపాయలు, త్రిపురకు 288.93 కోట్లు, ఒడిశాకు 255.24 కోట్లు, అటు నాగాలాండ్కు 170.99 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు హోంమంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. వల్లభనేని వంశీ కేసు విచారణ గురువారానికి వాయిదా పడింది. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిగింది. నిందితుల నుంచి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని, దీనికోసం వంశీతో పాటు మరో 2 నిందితులను కస్టడీకి తీసుకోవాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ వాయిదా వేశారు. కాగా జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. జైల్లో వంశీకి అందిస్తున్న వసతులేంటో తెలపాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయమూర్తి నోటీసులు అందించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట కలిగింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కుంభకోణంలో ఆయనకు అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి సిద్ధరామయ్య విచారణకు లోకాయుక్త ఆదేశించింది. ఆ సమయంలో రాజకీయ దుమారం రేగింది. ఈడీ కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. అయితే చివరికి కేసులో ఏమీ లేదని తేలిపోవడంతో సిద్ధరామయ్య ఊపిరి పీల్చుకున్నారు. ఓ సందర్భంలో ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్స్ కూడా ఎక్కువగానే వినిపించాయి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయన్ను తప్పించాలని అనుకుందని చెప్పుకున్నారు. కానీ అన్నిటినీ అధిగమించి ఆయన బయటపడ్డారు. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుంచి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన సీఈసీగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్ పోల్ ప్యానెల్ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సీఈసీ పేరు ప్రకటించడం ఏంటి అంటూ నిలదీసింది. జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. For national building is voting. Therefore, every citizen of India who has completed 18 years of age should become an elector and should always vote.
In accordance with the Constitution of India, electoral laws, rules and instructions issued therein, the Election Commission of India was, is and will always be with the voters. Jai Hind. డిపోర్టేషన్పై అమెరికా తీరు మార్చుకోవటం లేదు. వలసదారుల చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి విమానం ఎక్కిస్తున్నారు అక్కడి సిబ్బంది. ఈ వీడియోను వైట్ హౌస్ రిలీజ్ చేసింది. అమెరికా తీరుపైన భారత్లో విమర్శలు వ్యక్తమైనా అవేవి పట్టనట్టుగా సంకేతాలు ఇచ్చింది అగ్రరాజ్యం. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో అనవసర వ్యయ కట్టడి కోసం రూపొందించిన డోజ్ విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ను రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు ఇవ్వాలి అంటూ ఆయన ప్రశ్నించారు. అసలు భారత్కు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఇండియాలోనే చాలా డబ్బుందంటున్నారు ట్రంప్. అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి అన్నారు. ఇండియా విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువే అంటున్నారు. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను చేరుకోలేదని చెబుతున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్, నేపాల్కు కేటాయించిన ఫండ్ను కూడా రద్దు చేసింది డోజ్ విభాగం. ఈరోజు ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో 75,873 పాయింట్ల వద్ద, అటు నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 22,917 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.